హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆమె స్నేహం కథ పార్ట్ 8లో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. అయినప్పటికీ సరోజ అతనితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేది. కానీ అవి గొడవలకి దారితీస్తుండేవి. అందువల్ల అతనితో కొంచెం కంట్రోల్లోనే ఉండేది. ఎప్పుడైనా కనిపిస్తే జస్ట్ పలకరించేది తప్ప ఇంతకు ముందులా మెసేజ్ చేసేది కాదు. ఈ విధంగా అతని ఆలోచనల నుండి కొంచెం కొంచెం బయటపడుతూ తన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉండేది. అలాంటి టైంలో ఒకరోజు వేరే ఫోన్ నెంబర్ నుండి తనకి నైట్ 2:30కి హాయ్ అని మెసేజ్ వచ్చింది. సరోజ పొద్దున్నే అది చూసుకుంది. ఎవరోలే అనుకుంది. కానీ అదే రోజు ఆ సార్ వాట్సాప్ లాస్ట్ సీన్ చూసింది. అది కూడా నైట్ 2 ఉంది. సరోజకు కొంచెం అనుమానం వచ్చింది. కానీ ఆ నెంబర్ నుండి కేవలం హాయ్ అని మాత్రమే వచ్చింది. అలాంటప్పుడు అనుమానించడం ఎలా? అందువల్ల సరోజ మామూలుగానే ఆఫీస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30కి హలో అని మెసేజ్ వచ్చింది. సరోజకి అర్థం కాలేదు. అదే రోజు నైట్ 9:30కి మళ్ళీ హాయ్ అని మెసేజ్ వచ్చింది. సరోజ ఇంకా దీనిని ఇలాగే ప్రోత్సహిస్తే ఎక్కడికో దారి తీస్తుందని, అసలే ఇప్పుడు ఏర్పడిన పరిచయంతోనే మెంటల్ వస్తుందని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆ నెంబర్కి మీరెవరో నాకు తెలీదు, ఎవరికో మెసేజెస్ పెట్టబోయి మిస్టేక్గా నాకు పెట్టినట్లు ఉన్నారు అని మెసేజ్ చేసింది. దానికి బదులుగా యు ఆర్ బ్యూటిఫుల్ అని మెసేజ్ వచ్చింది. సరోజకి కోపం వచ్చి ఎస్ ఐఎమ్ బ్యూటిఫుల్ సో వాట్ అని పెడుతూ ఇంతకీ మీరెవరు, మీ పేరేమిటో అంది. దానికి అతను నాకు మీరు బాగా తెలుసు, నా పేరెందుకులే అన్నాడు. అందుకు సరోజ మీ పేరు మరియు మీరు పెట్టిన మెసేజ్ పోలీసులకి చెప్పడానికి, వాళ్ళు చెబుతారు నేను ఎంత అందగత్తెనని చెప్పింది. దానికి అటు నుంచి వద్దులే మీరు చాలా డీసెంట్ అనుకున్నాను అన్నాడు. అంతే. సరోజ ఇంక నా జోలికి రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఫోన్ ఆఫ్ చేసింది. ఇటు నుంచి సరోజ ఆ సార్ వాట్సాప్లో చూస్తుంది. అయితే అందులో అతను స్టేటస్ పెట్టున్నాడు. సరోజకి కొంచెం అనుమానం వచ్చింది. అతనేనా వేరే నెంబర్తో మెసేజ్ చేసింది అని చెప్పి. అయితే అడగడం ఎలా? కొన్నాళ్ళ తర్వాత అతనిని తనకు వచ్చిన నెంబర్ తెలుసా అని మెసేజ్ పెట్టింది. దానికి అతను కాసేపు నాదే అని, కాసేపు నాది కాదు అని డొంక తిరుగుడు మాటలు మాట్లాడాడు. ఇక సరోజకి కన్ఫామ్ అయిపోయింది. ఇక ఛీ అనిపించింది. ఈ చెత్త స్నేహాలు వదిలేయాలి అనుకుంది. ఆ విషయం అతనికి చెప్పి ఇంతటితో ఈ దరిద్రానికి గుడ్ బై చెప్పుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకుంది. కానీ సరోజలో ఉన్నటువంటి అంతర్మదనం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక ఆడ ఒక మగ స్నేహాలు మంచి పరిణామాలకు ఎంత దారి తీస్తాయో తెలియదు, కానీ స్వార్థపూరితంగా మారడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని తెలుసుకుంది. ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా అటువైపు నుండి మనల్ని చెడువైపుకు ఆకర్షించడానికే ప్రయత్నం జరుగుతుంది అని తెలిసింది. సరోజ ఎప్పుడూ ఆ సార్ యొక్క మంచినే కోరుకుంది. తనకు ఎటువంటి ఫ్రెండ్స్ లేరని చెప్పిన కారణం వలన దానికి కట్టుబడి తనకు ఒక మంచి ఫ్రెండ్గా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నం చేసేది. అవసరమైతే తనకున్న మెచ్యూరిటీ ఉపయోగించుకొని సలహాలిచ్చి తనతో ఉన్నవాళ్ళు ఉన్నత స్థితిలోకి రావాలని కోరుకుంది. కానీ ఆమెకు జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ కారణం వలన అందరూ తనలాగా ఆలోచించరని, అందరి ఆలోచనలు మంచి వైపుకు దారి తీయవు అని తెలుసుకుంది. ఇంకెప్పుడూ ఎవరితోనూ స్నేహం అనే ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంది. అయినప్పటికీ సరోజకి ఆ సార్ మీద ఇప్పటికీ భక్తితో కూడిన అభిమానమే ఉంది. దీనిని ఈ సమాజం ఎలా అర్థం చేసుకున్నా తనకు అవసరం లేదు. ఎందుకంటే సమాజం ఎప్పుడూ ఒకవైపు మాత్రమే చూస్తుంది కాబట్టి. అంతేకాకుండా అతను సరోజిని నలుగురిలో బ్యాడ్ చేయకుండా కాపాడాడు. ఆ కారణం వలన కూడా అతని మీద అభిమానం ఉండాలని, అతను బాగుండాలని కోరుకోవాలని, ఎప్పటికీ అతను తనకు ఒక మంచి స్నేహితుడిగా ఉండాలి అని కోరుకునేది. చూద్దాం, కాలం అతనిలో మార్పు తీసుకుని రావచ్చేమో అనుకునేది. తర్వాత సరోజనే కొంచెం కొంచెం మారుతూ తన అభిప్రాయాలను మార్చుకుంటూ తన దైనందిన జీవితంలో
ముందుకు వెళ్ళడానికి తన దారిని సుగమనం చేసుకుంది. సరోజ యొక్క ఉద్దేశం మంచిది అని అతను ఎప్పటికైనా తెలుసుకుంటాడని, ఆ దైవమే తెలుసుకునేలా చేస్తుంది అని నిర్ణయించుకొని ఇక మీదట తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి ఆలోచించుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని నిర్ణయం తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం ఎంత మంచిగా ఉన్నా, ఉండాలని ప్రయత్నించినా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళంగానే మిగిలిపోతాం. సరోజ లాంటి వాళ్ళు ఒక నిర్ణయానికి కట్టుబడి స్నేహం అంటే చేయూతగా నిలబడడం కానీ ద్రోహం చేయడం కాదు అని ముందుకు వెళ్దాం అనుకుంటే, అవతల వాళ్ళు టైంపాస్గా తీసుకున్నప్పుడు ఏం చేయలేరు కదా. అందులోనూ ఈ సమాజం ఎప్పుడూ తన వైపే చూసుకుంటుంది కానీ, తననే సమర్థించుకుంటుంది కానీ తప్ప, పెళ్ళైనంత మాత్రాన ఎవరి పరిచయం ఉండకూడదా, ఎవరి ట్రూ స్నేహం కోరుకోకూడదా అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం 100% చేయకూడదు, ఉండకూడదు అని. ఎందుకంటే అలాంటివి స్వచ్ఛమైన స్నేహాలు, పరిచయాలు నూటికో కోటికో ఉంటాయని దాని అభిప్రాయం. ఎనీవే, 2 సంవత్సరాల సుదీర్ఘ మానసిక ఘర్షణ తర్వాత ఇటువంటి విషయాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏ మానసిక వైద్యుణ్ణి సంప్రదించినా ఇటువంటివి బయటపడితే తన పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది కలగొచ్చు అని తెలుసుకొని, దీనిని ఒక గుణపాఠంగా తీసుకొని ఇక మీదట జెంట్స్తో ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాలో తెలుసుకున్నాను చాలు, ఇక ఏ పరిచయాల జోలికి వెళ్ళకూడదు అని చాలా బలంగా సరోజ తనకు తానే మోటివేట్ అయ్యి వర్తమానంలో తను చేయవలసిన వాటి మీద దృష్టి పెట్టింది. ఇక మీదట సరోజ కుటుంబం సంతోషంగా ఉండాలి అని కోరుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. మా కథ నచ్చింది కదా, మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.